సంపద మనకు అలవాటయ్యాక మనం దాన్ని వదిలిపెట్టలేం. ఉదాహరణకి ఒక అద్భుతమైన కారు కొనుక్కున్నారు అనుకోండి, భగవంతుడు మీకు అనుకూలించాడు, బాగా డబ్బులు ఇచ్చాడు, మంచి కారు కొనుక్కున్నారు అనుకుందాం. వ్యాపారంలో నష్టం వచ్చి కారు అమ్మేయాల్సి వచ్చింది అనుకోండి, ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనస్సు చివుక్కుమంటుందా లేదా? మనసు చివుక్కుమంటుందా లేదా? అంటుంది. దర్పంగా కారులో వెళ్ళేవాళ్ళు, డ్రైవర్ వచ్చి తలుపు తీసి సెల్యూట్ కూడా కొట్టేవాడు, ఇప్పుడు ఎవరో కొట్టట్లేదు ఏమిటో ఆటోలో, అది కూడా షేర్ ఆటోలో వెడుతున్నాం అని ఒక మనస్సులో చివు అంటుంటుంది లోపల. ఎందుకు? సంపదకు అలవాటు పడిపోయాం, దాన్ని వదిలి ఉండలేము. అలాగని నేను అనుభవించద్దు అనటంలా, అవకాశం ఉంటే పెట్టేసుకోండి. మీకు మీ ఇంటికి ఆభరణాలు ఉన్నాయి, మీరు చక్కగా దర్జాగా బ్రతకగలరు, మంచి కారు ఎక్కగలరు, హాయిగా ఎక్కేయండి, హాయిగా అనుభవించండి, ఇబ్బంది లేదు. కానీ అదే శాశ్వతం అనుకుంటేనే ప్రమాదం. ఈ సంపదలు శాశ్వతం, ఇవి చిరకాలం ఉంటాయి, ఈరోజు పెట్టుకున్నవన్నీ రేపు కూడా ఉంటాయి, ఎల్లుండి కూడా ఉంటాయి అనుకుంటేనే సమస్య. మనిషి మరణించినప్పుడు అది అర్థమవుతూనే ఉంది, ఏమీ తీసుకెళ్ళడు.